అయితే ఆడు అప్పుడప్పుడు గొడవ పడుతుంటాడు కానీ ఇట్లా చేస్తాడని మాకు తెలియదు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో గొడవ పడతాడు, మా ఇంటి దిక్కు వస్తాడు. మేము కొడుకు కదా, మా దిక్కు వస్తాడు. కొడుక ఈడ గొడవడి మా దిక్కు వస్తే మాకు గిలగిస్తాడు. మీకు కొడతా, మీకు సంపుతా, మమ్మల్ని బెదిరిస్తా. అరే అలాంటివి ఎందుకు చేస్తున్నావురా? మంచిగా బతుకు, మంచిగా ఉండు, తాగకు, తాగిన వాళ్ళు ఎంబడి తిరగకు, నలుగురు పిల్లలు ఉండరు, మంచిగా చూసుకో అంటే మీరు చెప్తారా నాకు? నేను తాగొద్దా? ఎందుకు తాగొద్దా అని అంటాడు. నువ్వు తెచ్చింది నువ్వు ఒక 10 రోజులు చేస్తావు, 10 రోజులు తాగుతావు. మరి ఇంట్లో ఎవరు ఏం తింటారు, ఏం చేస్తారు? ఆ పిల్లలు ఉండరు, చిన్న చిన్న పిల్లలు. అంటే మళ్ళా వర్షం వేసిరు. మా తమ్ముడు ఆడు ఇద్దరు, ఒక తానే పొలం ఉంది. వర్షం వేస్తే నిన్నమన్నా వారం రోజుల కింద అంటుండు. ఆయన పక్కలో కూర్చొని కొడుకని నిన్ను చంపుతా, నా వర్షానికి నీళ్ళు పెట్టు. ఆయనతో కొట్లాట పెట్టుకొని నా దగ్గర వచ్చి కూర్చున్నాడు. కాకా చూడు, నా పొలానికి నీళ్ళు పెడతలేడు, మరి నువ్వు చెప్పు అది ఇది అన్నాడు. నేనెట్లా చెప్తారా? మీ పొలం ఉంది, మీరు చూసుకోవాలి. నువ్వు సంపుడు గింపుడు ఎందుకు చెప్తున్నావు? రోజు తాగి ఎందుకు వస్తావు ఇక్కడ? నువ్వు మంచిగా ఉండు, తాగకుండా ఉండు అని చెప్పిన. చెప్తే మీరు ఒకటే కొడుక, మీకు అందరికీ చంపుతా, బీఆర్ఆర్లో తోలుకొచ్చి, కాటర్ మిల్ల బీఆర్ఆర్లో తోలుకొచ్చి మీకు అందరినీ చంపుతా. అట్లా 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 ఎన్నోసార్లు చెప్పిండు. వీడు ఉత్తగా తాగి చెప్తుండ అని అనుకున్నాం. కానీ ఇట్లా చేస్తాడని తెలియదు సార్. ఉంది పొలం ఉంది, అన్ని ఉంది. ఈయన తండ ముంగల్నే ఉంది పొలం. వాళ్ళకు 3 ఎకరాలు ఉంటుంది. 2 అన్నదమ్ములు, మళ్ళా మా అన్నకి 2 కొడుకులు. వాళ్ళకు భాగం పోతుంది, మా తమ్మునికి భాగం ఉంటుంది. 30 గుంటలు వస్తుంది వాళ్ళకు. అంతే ఉంది. నిన్న 2 పిల్లల పేరు మీద 15 గుంటలు రిజిస్ట్రేషన్ చేపించినాం. ఛానల్ కట్టి వచ్చినాం. వాళ్ళ పేరు మీద ఇచ్చినాం. ఎవరి భాగం వాళ్ళకి చేపిస్తామని చేసేసినాం. నిన్న పంచాయతీ అయిపోయింది, పోస్ట్ మాస్ అయిపోయింది, తెచ్చినాం, కాలబెట్టినాం. పిల్లాడిని చింత పిల్లాడు తాత తాత అనుకుంటా ఇప్పుడు మా చుట్టూ తిరుగుతాడు. అంతే. అంటే ఇప్పుడు ఆయనకు భార్య అన్న పిల్లలన్న తాగిన తర్వాత దగ్గర తీసుకుంటాడు, బాగానే ప్రేమ అంటే మత్తు లేనప్పుడు మంచిగా చూస్తాడు. తాగి వచ్చినప్పుడు ఎప్పుడు అనేది అప్పుడప్పుడు అనేది కవిత నిన్ను చంపుతా, పిల్లాన్ని చంపుతా, నిన్ను చంపుతా. తాగి వచ్చినప్పుడు ఎన్నోసార్లు చెప్పిండు సార్. ఒకసారి కాదు, ఒక కథ కాదు. 24 గంటలు అంటే 2 రోజులు ఊకే మంచిగా ఉంటాడు. 3వ రోజు మళ్ళీ అదే పని. ఎంత కొట్టినా 3-4 సార్లు కొట్టినాం సార్. నువ్వు ఇట్లా చేయకురా అంటే కొట్టే కూడా అంగి ఇప్పేస్తాడు, పాయింట్ ఇప్పేస్తాడు, బరిబత్తలా తిరుగుతాడు మా ఇల్లు చుట్టూ. ఏం చేస్తారు చేసుకోరు, ఏం చేస్తారు చేసుకోరు. ఎంత కొట్టినా కానీ అదే బుద్ధి సార్. కొట్టి కొట్టి మాకే ఇగో యాస్టోకి వచ్చింది. వీనికి ఎంత కొట్టినా ఇక లాభం లేదు. వీడు ఇంతే, ఇక అన్న వీడు ఇంతే, వీడు మారడు, మన ఇక మారడని అన్న తమ్ముడు అంటాడు, అన్న అంటాడు, అందరు అన్నారు. ఎన్ని కొట్టినా వానికి దెబ్బలు తలగవు, ఎన్ని బుద్ధి పెట్టినా బుద్ధి రాలే. ఇక గింతే అని వదిలేసినాం సార్. ఇక మేము కూడా అంతగా పట్టించుకోలేవానికి. సైలెంట్ ఉంటాం మళ్ళీ అనుకోలేదు సార్. తాగి వస్తాడు, మాకు సాయంత్రం గొడవ పడతాడు, మళ్ళీ పొద్దుగాల వచ్చి మాకే పలకరిస్తాడు. నువ్వు రాత్రి ఇట్లా చేసినావు అంటే నేను ఏం చేసినా? తాగు నువ్వు తిట్టినా, నేను తాగి ఉన్నా అట్లా అంటాడు. కానీ నన్ను కొడతారా చంపుతారా చంపురా అంటారు. నీకే మేము ఎందుకు చంపుతామని మేము అంటే అలా అనుకుంటారు. కానీ వాళ్ళ చంపడాన్ని అనుకోలేదు సార్. ఇట్లా చేస్తాడని మాకు ఎప్పుడు అనుకోలేదు కళలో సార్. తాగబోతులు ఎప్పుడు తాక్కుంటుంటారు, తీరుకుంటుంటారు. ఈడ పోయకపోతే 4 గంటలకే ముస్తూరుపల్లికి పోతారు. ముస్తూరుపల్లి కాడ తాగుతారు, తాగి వస్తారు, మళ్ళా వచ్చి తిరుగుతారు. ఎట్లా తిరుగుకుంటుంటారు? ఏంటన్నా పని దొరుకుతుంది కదా. ఈరోజు పని దొరికింది అనుకో, ఇలా పైసలు పడ్డాయి అనుకో, ఆ పైసలు రేపు పొద్దుగాల వరకు ఉండకూడదు జేబులో, అయిపోవాలి అవి. అంతగానం తాకుంటూనే ఉంటారు. వానెమ్మడు ఒక్కడు ఉండడు. మొన్నంట అమ్మగల్లా చాకు తీసుకురంట సార్, 2 కత్తులు తీసుకురంట. కత్తులు ఏం చేస్తారంటే ఒక తెలిసినామే అడిగిందంట, ఈ కత్తులు ఎందుకు తీసుకుంటున్నా అని అడిగిందంట. అడిగితే మీ బిడ్డ కవిత కూరగాయలు పోయి లేదని తేమని చెప్పింది అని తెచ్చిరంట. తెస్తే తాగి వచ్చిండంట. తాగి వచ్చినా కూడా పైసలు ఉన్నాయంట, జీతం వచ్చిందంట, 5,000 ఉన్నాయంట. ఇక అందులో ఎంత ఖర్చు పెట్టుకుంటూ ఎంత తాగిండో తెలియదు. అయితే డ్రైవర్లో దాపెట్టుకుంటా పైసలు. అంత ఇప్పి చూస్తే ఏడ లేవంట. మొత్తం ఇప్పి చూస్తే చాకు ఉన్నదంట, పైసలు ఉన్నాయంట. తానే చెప్పిద్దామని గుంజుకుపోయిందంట. ఆ డ్రైవర్లో 3,000 ఉన్నాయంట, గుంజుకున్నదంట. గుంజుకున్న అన్నందుకు ఇక ఆడ నుంచి ఎంత ఏమనుకుంటో ఏమో వీడు జరసేపు లొల్లి పెట్టిండంట. ఇక లొల్లి పెట్టి తిట్టినప్పుడు పండుకుండంట. పండుకుంటే ఏం చేసిరంటే, పండుకున్నాడు కదా, ఇక తిననీయలే, ఏం చేయనీయలే, ఉపాసం జరసేపు కూర్చురు అంట.
నేను కూడా హైదరాబాద్ మీటింగ్ పోయినా, లేబర్ ఆఫీస్కి పోయినా, మేస్త్రి పని చేస్తాను నేను. అయితే నేను 8కి వచ్చినా కూడా ఏం గొడవ లేదు. ఈడగానే ఇంటికి వెళ్ళినా నేను. ఇక్కడ గొడవ అయితే చూస్తాం కదా సార్, గొడవ లేదు ఏం లేదు. పోయి నేను తిని కనీసం 10 అయింది, 10 దాకా మాట్లాడుకుంటూనే ఉన్నాం మా ఇంటికాడ. ఏ చిన్న గొడవ అయితే పిల్లలు ఉరికొస్తూనే ఉంటారు ఆడికి, తాత ఇట్లా అయిందని. అంతవరకు ఏం గొడవ లేదు ఏం లేదు, సైలెంట్గా ఉన్నారు సార్ వాళ్ళు. అయితే ఇక సైలెంట్గా ఉన్నారు, పండుకురు కదా ఇక అందరు పండుకురు. వీళ్ళేం మొన్న జాతర కదా సార్, నిన్న ఈ పక్కల వాళ్ళు మొత్తం జాతర పోయారు, ఇటకెళ్ళి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ ప్లానింగ్ పెట్టుకున్నాడు. ఇక అల్లమ్మ ఉంటే 12-1 దాకా కూర్చున్నదంట. యువత రూమ్లో ఆమె పండుకుంది. ఓ పాపనే పక్క వాళ్ళ వేరే వాళ్ళ ఇంట్లో పండుకుంది. ఇక పండుకుండు కదా అని చెప్పి వాళ్ళు ముగ్గురు ఆ పిల్లలు ఆడ పండుకుంటే ఎత్తుకొచ్చి పండుకున్నదంట సార్. పండుకుంటే ఇక అంతలో ఇక ఎవరికి తెలియదు ఆ సంగతి, ఎట్లా చంపిండు ఏం చేసిండు అనేది మాకు ఎవరికి తెలియదు. నేను పొద్దుగానే లేచి ఆవులు ఉండయి, పాలు వినడానికి పోయినా. పాలు వినడానికి పోతే ఆ పెండ తీసిన పాలు విందామని కూర్చున్నా, నాకు ఫోన్ వచ్చింది. మా తమ్ముడు ఫోన్ చేసింది, ఇప్పుడు దాకా మాట్లాడినా. నాన్న ఇట్లా మన కోడలకు పిల్లకు చంపేసిండు మన కొడుకు రామదాస్ అని, అక్కడే నన్ను ఉంటే పట్టుకురా అని చెప్పిండు. ఇప్పుడు ఆడ నుంచి నా కాలు చేతులు వండుతున్నాయి. ఇక పాలు దెబ్బ వెంటుకొని గడ్డి వేయకుండా ఏమేయకుండా వెళ్ళి వచ్చినాయి. ఇక ముసరిపల్లి ఉన్నాడంట, చంపేసి పోయి వాడు ఇద్దరు పోయి ఓ షాప్లో కోటర్ తీసుకొని తాగిరంట 4 గంటలకు. తాగిండు, మళ్ళీ బీడీలు తాక్కుంటా ఊళ్ళోనే తిరుగుతుండంట. మోత్య అనేటోడు ఆడు ఇద్దరు ఇదే ఊరు ఇద్దరు తాక్కుంటూనే ఉన్నారంట. ఊరోళ్ళు ఫోన్లు వస్తున్నాయి. అప్పుడు జర్ర పట్టుకోరు అన్న నన్ను ఉంటే పట్టుకోరి, మేము వస్తూనే ఉండమా అంటే ఇక అప్పుడే పోలీసు వాళ్ళు బండ్లు వచ్చినాయంట. పోలీసు వాళ్ళ బండ్లు వచ్చి చూసి అక్కడ దెంకపోయినంట, పక్కకు దెంకపోయి. ఇక నేనేమో ఇక్కడికి వెళ్ళి జంగరేట్పల్లి దిక్కుపోయినా. కొంతమంది ఇక్కడ పోయారు, ఏడ దొరకపోయి ఆ చెట్లంగా రోడ్కి వెళ్ళిండంట. ఈ టైప్ ఈ గడ్డ తండ ఉంది కదా, ఆ తండగాడ కొట్టి ఫోన్లో చూసుకురు కదా, అందరు ఫోన్లో చూసుకురు కదా. ఈ రామదాస్ అనేటోడు అటకెళ్ళి అందరికీ తెలిసే వాళ్ళకు. ఇక రోజు పోతాడు, రోజు వస్తాడు కదా, తెలిసింది. పిల్లాడు అబ్బాయి పట్టుకున్నాడంట 2-3 దెబ్బలు కొట్టిండంట. కొట్టి బండి మీద ఎక్కించుకున్నాడంట. ఇక్కడ తోలుకొస్తామని వస్తుండంట. అప్పుడే పోలీసు వాళ్ళ బండి వచ్చిందంట. వచ్చి బండి మీదకి వెళ్ళి గుంజి బండిలో పెట్టినంట. తండకి తెస్తాం, మా 3 బండ్లు ఉన్నాయి, మా తండ నుంచి మా పిల్లలు పోయారు. 3 బండ్లు వస్తూనే ఉన్నాం పా అని చెప్పి ఇలా ముందని తోలిరు. ఆ బటర్ఫ్లై దిక్కుగట్టిరు బండి. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ కడతాలు పోలీస్ స్టేషన్ తీసుకోండి. మా షెడ్లకి ఇయ్యలే. ఎవరికి సార్? వాడు తాగుబోతాడు, వాడు సైకో. రేపు 2 ఆడపిల్లలు ఉండ్రు, పెద్దగా అవుతారు. రేపు కూడా ఆ పిల్లలకు కూడా ఏమైనా చేస్తాడు. వానికి బయటికి వెళ్ళకుండా చేయాలి, లేకపోతే ఉరిశిక్ష చేయాలి, లేకపోతే మాకు అప్పచెప్పాలి. అంతే, దాని మించి ఏం లేదు. అంటే పెద్ద సైకోగాడు ఆడు, తాగితే మనిషి కాడు. ఆడు ఏం మాట్లాడేది తెలియదు, ఎవరికి ఏం చేసేది తెలియదు. పిల్లలు ఉండరు, 2 ఆడపిల్లలు. ఆ బిడ్డానికి కూడా చూడాడు ఆడు ఒక్కొక్కసారి. ఇక మాకేం చూస్తలేడు అంటే బిడ్డలకేం చూస్తాడు ఆడు. తాగిపోతూ మత్తిలో ఏమైనా చేస్తాడు. దాని గురించి వానికి బయటికి రాకుండా చేయాలి, లేకపోతే ఉండలేక బయటికి రాకుండా బయటకు వస్తాడని చెప్తే ఇప్పుడే మాకు అప్పచెప్పాలి మాకు. లేకపోతే వానికి జలం కేసు అన్న పెట్టాలి, బయటికి రాకుండా పెట్టాలి. అంతే.